తమిళంలో టాప్ స్టార్లలో ఒకటైన అజిత్ కుమార్ కొన్నేళ్ల నుంచి సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన కొత్త చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోనీ దర్శకుడు. అజిత్ ఫ్యాన్ బాయ్ అయిన అదిక్ రవిచంద్రన్ రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయడం విశేషం. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం విశేషాలేంటో చూద్దాం. హీరో పేరు విన్నా. అతడి ఫోటో చూసినా వామ్మో ఇతన అంటూ కనిపించే ప్రతి క్యారెక్టర్ భయంతో వణికిపోవడం, తన గురించి ఎలివేషన్లు ఇవ్వడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూత మోగిపోవడం, కెమెరా షేక్ అయిపోవడం కేజీఎఫ్ సినిమా పుణ్యమా అని బాగా ఊపందుకున్న ట్రెండ్ ఇది. అయితే ఊరికే మిగతా పాత్రలతో ఇలా హైప్ ఇచ్చి ఊరుకుంటే సరిపోదు. ఆ పాత్ర నేపథ్యం చూశాక ఆ బిల్డప్ కరెక్టే అనిపించాలి. అది జరిగినప్పుడే ఎలివేషన్లు వర్కౌట్ అవుతాయి. కానీ గత కొన్నేళ్లలో వచ్చిన చాలా సినిమాల్లో హీరో పాత్రల్ని, వాటికి ఇచ్చే బిల్డప్ ను చూస్తే కేజీఎఫ్ ను చూసి వాత పెట్టుకున్నట్టే అనిపిస్తుంది తప్ప ఎలివేషన్ పెద్దగా పండిన దాఖలాలు కనిపించవు. గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఈ కోవకే చెందుతుంది. సినిమాలో ఓ గంట పాటు గురించి పెద్ద తోపు, తురుంఖాన్ అంటూ చుట్టూ ఉండే క్యారెక్టర్లు బిల్డప్లు ఇవ్వడానికే సరిపోతుంది. తీరా అతనేం చేశాడో చూద్దామని ఒక లుక్ వేస్తే ఏఐ సాయంతో కీన్ రీవ్స్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ల పక్కన అజిత్ ను నిలబెట్టేసి యానిమేషన్ రూపంలో అతడి విన్యాసాలు చూపించి సరిపెట్టేశాడు దర్శకుడు. దీనికి తోడు పదే పదే అజిత్ ని స్లో మోషన్ లో నడిపించడం, తన పాత సినిమాల్లోని రెఫరెన్స్లు పెట్టడం, సినిమా అంతా ఇదే వరుస. ఇలాంటివి చూసి తమిళనాట అజిత్ ఫ్యాన్స్ ఊగిపోతారేమో కానీ మన ప్రేక్షకులైతే మాత్రం ఎంత మాత్రం కిక్ అవ్వదు. తెలుగు ప్రేక్షకుల కోణంలో చూస్తే మాత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఒక తలపోటు వ్యవహారం లాగే కనిపిస్తుంది. హీరో పూర్వాశ్రమంలో పెద్ద డాన్, వర్తమానంలో సామాన్య జీవితం గడుపుతూ ఉంటాడు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి సమస్య తలెత్తితే అతడి పాత అవతారం బయటకు వస్తుంది. భాషతో మొదలు పెడితే గత 3 దశాబ్దాల్లో ఈ లైన్ లో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా అదే కోవలోని చిత్రం. అయితే గత కొన్నేళ్లలో అజిత్ మాస్ ఇమేజ్ పక్కన పెట్టి కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బతిన్న నేపథ్యంలో ఈసారి కథ, కొత్తదనం, కాకరకాయాన్ని ఎక్కువగా ఆలోచించకుండా కేవలం ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నాడు. హీరో ఎంట్రీ దగ్గర నుంచి ఒకటే బిల్డప్ సీన్లతో సినిమాను చింపేశాడు. చివరిగా గుడ్ బ్యాడ్ అగ్లీ ఎలివేషన్లే తప్ప ఎమోషన్ లేదు.